సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా. అందరికీ వందనాలు. ప్రజెంట్ మనం ఈస్ట్ గోదావరి డిస్టిక్ మొద్దూరు లంకలో ఉన్నాం. ఇప్పుడు మనం రెవరెండ్ బిద్దు మణి గారిని కలుసుకున్నాం. అయితే చర్చి కొరకు ఉపవాసం ఉండి ఆ బ్యాంకు డబ్బులు ఉంచాలని చెప్పి బ్యాంక్ ఓపెన్ చేయాలనుకున్నా. ధవళేశ్వరంలో ఆంధ్ర బ్యాంకు. ఎవరైనా సహకారం ఉండాలి కదా. పేరవరం మాస్టర్ గారు, ఆనందరావు మాస్టర్ గారి ద్వారాగా ఆ బ్యాంక్ ఓపెన్ చేశారు. అక్కడ ప్రతి అసలు బ్యాంక్ వాళ్ళు మెచ్చుకునేవారు. చిల్లర పైసలు కూడా, ఇంటి అద్దె, తర్వాతనేమో పాలు కూడాను తీసుకునేదాన్ని. అలాంటి వాటి ఇచ్చిన తర్వాత మిగిలింది పెద్ద లేదు, ఖర్చు పెద్ద లేదు. నేను ఒబ్బిడి వచ్చే కనుక వెళ్ళి బ్యాంకు చిల్లర పైసలు అప్పట్లో 10 పైసలు అలాంటి వచ్చేది. అవి కూడా తీసుకెళ్ళి పెడతాయి. బ్యాంకు వాళ్ళు తెగ మెచ్చుకునేవారు, సంతోషించేవారు. అలాగా 99కి 33,000 అయింది. అప్పుడు పని మొదలు పెట్టాలని అనుకున్నాను. ప్రభు ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి ప్రార్థించేది. అసలు నేను ఒకప్పుడు రక్షణ పొందినప్పటి నుండి శనివారం ఉపవాసం ఒక్క నైట్ ఉండేదాన్ని. మా అమ్మ కూడా అలా ఉండేది కనుక శనివారం ఉండేది. అలాంటిది శుక్రవారం కాలేజీలో చదివినా ఎక్కడున్నా కానీ శనివారం అట్లా ఉపవాసం ఉండేదాన్ని. దాన్ని ప్రభు చెప్పారు శుక్రవారం చేయమని. శుక్రవారం పొద్దుటి నుండి సంఘాల వరకు ఏమీ తాగకుండా తినకుండా చేశాను. అయితే న్యూస్ పేపర్లు చదువుతుంటే కొంచెం కడుపు మోషన్ విషయంలో ఇబ్బంది పెడుతుంటే పేపర్లో మంచినీళ్ళు తాగొచ్చు అనేసి, ఉపవాసం ఉన్నా కానీ మంచినీళ్ళు తాగొచ్చు, మంచినీళ్ళు మానేయకూడదు అనేసి చదివాను. అప్పటి నుండి అలాగా మంచినీళ్ళు తాగి మొత్తానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాక అది ఈ కట్టడము అది స్టార్ట్ చేయడానికి 33,000 అయిన తర్వాత 99 నవంబర్లో మొదలు పెట్టాలని నాకు వాక్యం ద్వారానే ప్రేరణ కలిగితే మా తమ్ముడుకి చెప్పాను. పిఠాపురం చెప్తే ఆ డేట్ని బట్టి, ఆ డేట్ ఉంటుంది బాబు మర్చిపోయాను కానీ 99న ఈ శంకుస్థాపన చేయడం అయింది. తర్వాత సరి అయిన మేస్త్రి కొరకు అనుకుంటే ఇక్కడ ఒకటే మేస్త్రి అంటే అందరికి తెలిసిన వాళ్ళు విద్యేశ్వరం నుండి వచ్చారు. ఆ మేస్త్రితోని ఆ తర్వాతనేమో నాకు సహాయకులుగాను నందిరాజు తెలుసా, నందిరాజు, నతానేలు అమ్మే చచ్చిపోవలసిన ఆవిడ ప్రార్థన చేస్తే బతికింది అనే పేరు వచ్చేసింది కనుక నతానేలు, నందిరాజు ఇలాంటి వాళ్ళు పనులకి వచ్చారు. ఆ మేస్త్రితోని మగవాళ్ళు పెద్ద టైంలో ప్రార్థనకు వచ్చేవాళ్ళు లేరు బాబు, అందరూ ఆడవాళ్ళే. లేడేసి తర్వాత పిల్లలు అలాగా వచ్చేవారు. అయితే 99న నవంబర్లో చేశాక ఈ పనిలో చాకలి నాగేశ్ అని ఆయన మరి పిల్లలు వచ్చేవారు ప్రార్థనకి. ప్రకాష్ సురేష్ అని సండే స్కూల్ నుండి బాగా అలవాటు, వెళ్ళి బాగా ఇది కనుక ఆయనకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి మొత్తానికి గాయమై బతికాడు. అందుకని బాబు అక్కడే యాక్సిడెంట్ అయ్యి కాపుల అబ్బాయి ఆయన చనిపోయాడట. దేవుడు మిమ్మల్ని బతికించాడు. మరి నా మందిరం కడుతున్నాము, నాకు సహాయం చేయాలి, నాకు అలాంటివి చేత కాదు అంటే చేస్తానండి అని చెప్పేసి తను ఏదైనా కొనుక్కొని తేవడానికి అలాంటి వాటికి కూడా తనైనా అంటే సిమెంట్ ఎక్కడ దొరుకుద్ది, తర్వాత ఏంటిది ఇటుకలు ఎక్కడ దొరుకుద్ది అది తెలియదు కదా కనుక ఆ అబ్బాయి ఆయన బాగానే సహకారం చేశారు.
ఇసుక అయితే అప్పుడు ఈ ఊర్లోనే ఇసుక ఉండేది. ఊరోళ్ళకి ఫ్రీ కాదు, కొంత తక్కువ ఖరీదులో ఇచ్చేవారు. కనుక ఆ స్థలాల్లో ఇసుక మాత్రం బాగా పోగు చేసి పని జరిగి ఇది వరకు టీచర్ గారు అన్నాను కదా, చాలా సహాయం చేస్తారు, ఆవిడ ఇచ్చారు. అలాగా వేరే మాకు ఇచ్చిన వాళ్ళందరూ ఎవరు ఇచ్చినా కానీ అది మందిరం కొరకే అలాగా వాడుకుంటున్నాం. ఈలోగా ఇది కడుతున్నప్పుడు టీచర్ గారికి నాకు ఎంత సహాయం చేసిన ఆవిడకే ఏదో జబ్బు వచ్చింది, యాక్సిడెంట్ అయింది. తర్వాత ఇంకో ఏదో మర్చిపోయాను. ఆ జబ్బుతో అలా మేనల్లుళ్ళు హైదరాబాద్లో ఉంటారు, చూడ్డానికి వచ్చారు. ఇంజనీర్ కనుక చూడ్డానికి వచ్చాక ఇక్కడే అద్దెంటైనా కానీ పనులకి టీ వేయడానికి వీళ్ళ టీచర్ గారు ఇక్కడే ఉండేవారు. అందుకు వెంకటరత్నం వాళ్ళ ఇంటికి కనుక వాళ్ళ గ్యాస్లోన టీ కాసేదాన్ని. నేను టీ అక్కడ కాసేసి తెచ్చేసినా ఇక్కడ వెచ్చబెట్టేదాన్ని. అలాగా అలవాటు మూలన అప్పుడు మేనల్లుడితో చెప్తే వచ్చి చూసి ప్లాన్ చాలా బాగుందమ్మా అనేసి చెప్పి అని మరి స్లాబ్ ఎప్పుడు వేస్తారు అనేసి అన్నారు. బాబు ఒక్కొక్కటి దేవుడు ఇచ్చే కొలది వేస్తున్నాను, అప్పుడు సన్ సైడ్ అవుతుంది. ఇంతది కాదు నాన్న, అక్కడ వరకే ఉండేది, అది స్తంభం కదా అక్కడ వరకు అనమాట. కనుక ఇంతవరకును అనేసి చెప్తే స్లాబ్కి 100 బస్తాలు సిమెంట్ ఇస్తానన్నారు. నేను బోరింగ్ కొడతా ఉన్నాను వచ్చి ఎలాగన్నా. చాలా థ్యాంక్స్ బాబు అనేసి అన్నాను. అలా తనేమో అలా ఇచ్చారు. మా మేనల్లుడు ఒరిస్సా, తనేమో ఐరన్కి డబ్బులు ఇచ్చారు. అలాగా స్లాబ్ కొరకు ఆ స్లాబ్కి అలా వెళ్ళేటప్పుడు సిఐ గారని ఆయన వచ్చేవారు. నేను ఆయన కూడాను అక్కడ రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ప్రేయర్కి వచ్చేవారు. ఆయన వస్తే ఆయనకే వాక్యం చెప్పడానికి సమయం ఇచ్చేదాన్ని. అందరూ పిల్లలు స్త్రీలే వినేవారు. కనుక ఆయన కూడాను ఎంతో కొంత ఇవ్వడం, అలా సహకారం. మొత్తానికి వచ్చిన వాళ్ళందరూ కూడా సహాయం చేయడమే. దేవుని దయ వల్ల ఈ మందిరం అయింది. 99లో మొదలెట్టాము. 2000 ఏప్రిల్ 26న ప్రతిష్ట. అంటే అన్నీ ఇది చేయలేదు, అంటే తలుపు ఈ డోర్ కూడా కాదు, అప్పుడు ఇదైపోయింది అనేసి మళ్ళీ చేసినప్పుడు అది వేసాలి డోరు. కిటికీలు ఆ మిస్సమ్మ గారు, నర్సాపురం మిస్సమ్మ గారు కూడా కొంత డబ్బులు ఇచ్చారు. అలాగే ఇంగ్లాండ్ వెళ్ళిపోయిన మిస్సమ్మ గారు కూడా డబ్బులు పంపించారు. ఇలాంటి అందరి సహకారంతోనే నా బంధువులు, నేను ఒరిస్సా వెళ్తే ఛార్జీలు కట్టుకో అనేసి ఇచ్చిన ఆ డబ్బులు ఇలాగా ఇదంతా కట్టడం అయింది. ఎక్కువగా ప్రార్థన. తర్వాత మందిరం కట్టక మునుపు ఇంకొక ఇది, నేను 2 రాజులు 4వ అధ్యాయం ధ్యానం చేస్తున్నాను. అక్కడ ఒక విధవరాలు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, నా భర్త భక్తి గలవాడు అని చనిపోయాడు, అప్పులోడు వచ్చి నా 2 కొడుకుల్ని తీసుకెళ్ళిపోతాను అంటున్నాడు అని చెప్పి చెప్పింది. అయితే ప్రవక్త అన్నాడు, నీ ఇంట్లో ఏమున్నది అని అన్నాడు. నూనె కుండ తప్పించి ఇంకేమీ లేదు అన్నది. అప్పుడు ప్రవక్త అన్నాడు, నువ్వు ఇంటికి వెళ్ళి ఎరువు కుండల్ని తీసుకొని ఇంట్లో పెట్టి నువ్వు నీ కొడుకులు అక్కడ ఉంచి, లేదు ముందేమో నూనె కుండ ఉంది అనేసి అంటే, అయితే ఎరువు కుండలు తీసుకొని నీ కుండలోని నూనె అందులో పోయి అనేసి అన్నారు. అప్పుడు వెంటనే వెళ్ళి కొడుకులతో చెప్పి ఇరుగు పొరుగు వాళ్ళు ఖాళీ కుండల్ని ఇస్తే ఇంట్లో పెట్టి, అప్పుడు తలుపు వేసేసి కొడుకులు దాని ఉంటుండగా ఈ కుండలోని నూనె ఒక్కొక్క కుండ తెస్తే పోస్తుంటే అది నిండిపోయాక ఇంకో ఉన్నాడు, ఇంకా తీసుకురామనేటప్పటికి కుండలన్నీ అయిపోయాయి అన్నారు. అప్పుడు ఆ కుండలన్నీ అంతా ఇంటి నిండా నూనె. నువ్వు
నువ్వు నీ పిల్లలు బతకొచ్చు అనేసి చెప్పారు. అది నేను చదివిన తర్వాత మందిరం కొరకు నువ్వు డబ్బులు అడుగుతున్నావు, నీది ముందు ఇవ్వాలి కదా అనేసి నేను అడిగాడు ప్రభు. నాది ప్రభు నాకు బ్యాంకులోనే ఉన్న బ్యాంకు అన్నీ అయిపోయింది, ఏమన్నది ప్రభు అంటే నాకు దుద్దులు ఉండింది. అప్పటి నుండి బంగారం లేదు. ఆ ఒరిస్సాలో ఉన్నప్పుడు కమ్మోరే ఒక అమ్మగారు, పొడుచు పిల్ల ఖాళీగా ఉండకూడదు, గాజులు వేసుకున్న అది ఇత్తడి రింగులు ఉండేది. అయితే నేను ఉద్యోగం చేసిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం చేసాక మొదటి జీతంతో మా అన్నయ్య బంగారం కొన్నారు. బంగారం చేసి ఆయన దగ్గరికి ఏదైనా చెవులకి చేయమంటే ఎన్నో డిజైన్లు చూపించారు. నాకు ఈ డిజైన్లు అన్నీ వద్దు, దేవుడిచ్చిన ఇది కనుక విలువైంది, ఒట్టి బంగారం లాగా పెట్టమనేసి అన్నాను. ఒట్టి దుద్దులే, పూజలు కానీ వేలాడి రకరకాలు చేస్తారు కదా, అలాంటి ఏమి లేకుండా దుద్దులు ఉండేవి. అది ఇవ్వాలని ప్రభు అన్నాడు. అప్పుడు ప్రభు ఇది నీ కొరకే, నేనేమి సోకు కొరకు కాదు కదా అనేసి అన్నాను. అని చెప్పి మరి ఎలాగా అమ్మాలో ఎక్కడ అమ్మాలో నాకు తెలియదు, ఇదే ఊళ్ళో పెద్ద ఎవరు తెలియదు నాకు. పీఠాపురం వెళ్ళాను. ఇది దేవుడు ఇలాగా మాట్లాడాడు కనుక ఇది అమ్మేసిస్తే ఆ బ్యాంకులో పెట్టి ఆ పనికి వాడుతాను అనేసి అంటే, మా మరదలు అన్నది ఒంటి మీద వస్తువు ఏమవుతుందో మందిరం కట్టేటప్పుడు అప్పుడు అమ్ముకోవచ్చులే, అంతవరకు ఉండని అన్నది. అప్పుడు నా పరిస్థితిని బట్టి నా చిన్నోళ్ళైనా కానీ నేను దీనస్థితి కదా సర్లే అని పెట్టేసుకొని వచ్చేసి అలా చేసి ఒక తలస్నానం రోజున పొయ్యి మీద నీళ్ళు కాసుకొని పేట మీద కూర్చొని ఇవి కుంకుడు పులుసులోన పెట్టి ఇలా చేస్తే 2 చెవులు కూడా కురుపులు అయిపోయాయి. అరే ఎప్పుడు లేదు ఇన్ని సంవత్సరాల నుండి ఏమైంది అనేసి అంటే నా నోటి నుండి మాట దేవుడిది అని చెప్పి పెట్టుకుని తిరుగుతూ కురుపులు అవ్వవా, ఎవ్వరు లేరు నేనే ఉన్నాను, కురుపులు అవ్వవా అనగానే కళ్ళ నీళ్లు పెట్టుకుని ఆ పీట మీద కూర్చుని ప్రభా నన్ను క్షమించు, నేను ఇంకా పెట్టుకోను ప్రభా, ఎలాగమ్మాలో నాకు తెలియదు కానీ నేను ఇంకా పెట్టుకోను ప్రభా అని చెప్పి ప్రార్థన చేసుకొని శుభ్రం చేసి పొట్లం పెట్టి లోపలెట్టుకున్నాను. ఆ తర్వాత ఈకిడి గారు ఆ సాయంత్రం వచ్చాను నా దగ్గర, చెవులు లేదండి అన్న, ఇలా జరిగిందని ఆమె చెప్పాను. ఆవిడకి ఒక కూతురికి అప్పుడు 4 కూతుళ్ళు. అప్పుడు వచ్చి చెప్తే కూతురు అన్నదట, దేవుని సేవకురాలు ఒంటి మీద వస్తువు అమ్మ, మనం కొనుక్కుందాము, ఆడపిల్లలు ఉన్నారు కదా మనకి మంచిది అనేసి అన్నదంట. అప్పుడు మరునాడు టీచర్ వచ్చి మా చిన్న ఇలాగ అన్నదండి అంటే, అమ్మ మీకంటేనా తీసుకెళ్ళండి అని పొట్లం తెచ్చేసాను. అప్పుడు ఆ పొట్లం తీసుకొని ఎంత ఖరీదు అవుతుందో మీరే తీసుకుందని ఇస్తే అప్పుడు దాన్ని ఖరీదు ఎంతో చేసి అప్పటికి 2000 ఆ బంగారాన్ని 2000 తీసుకొచ్చి అక్కడికి ఇచ్చే కానీ డబ్బులు ఎక్కువైంది. ఆ తర్వాతన మందిరం మొదలు పెట్టాను అనమాట. అమ్మేసిన డబ్బులు బ్యాంకులో వేసాక 30,000కి గబగబా అయింది అనమాట. వాళ్ళు కూడా వాళ్ళు అయితే దేవుడు అలాంటి అద్భుతము చేశానన్న. 2004లో మందిర ప్రతిష్ట. ఆ టైంలో మా ప్రొఫెసర్ గారు వచ్చారు, ప్రిన్సిపల్ గారు రాలేదు, బాబురావు డాక్టర్ కాదు ఆయన, మామూలు రెవరెండ్ బాబురావు గారు హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు మన ఇందిరా మాంగారు అయితే చేసిన తర్వాతన ఒక్కొక్క పని అలాగా జరిగి ఈ మందిరం కట్టాక మామూలుగా ప్లాస్టిక్ కింద అవ్వలేదు, పైన కూడా చేయలేదు. చేస్తే ఒకరు కాపులే అక్కడ పెయింటర్ని తీసుకుని వచ్చారు. నాన్న మొక్కుకున్నారట మీ చర్చిలోన యేసుప్రభు ఫొటోస్ పెయింట్ చేయడానికి పెయింటర్ వచ్చారన్నారు.
అప్పుడు నేను అన్నాను, బాబు ఫోటోలు లేవు అప్పట్లో, యేసుప్రభు ఫోటో నా కెమెరా లేదు, చిత్రమే ఆయన ఫోటో కాదు మేము ఉండేది, దేవుని వాక్యం, దేవుని సజీవుడు దేవుడు, ఫోటోలు పెట్టకూడదు అని చెప్పాను. మరి వచ్చాడు, ఏం చేయాలి అని, కరెంట్ పోయినట్టు ఏం చేయాలి అంటే, అప్పుడు నేను వాక్యాలు ఇస్తాను, వాక్యం రాయొచ్చు అని. అప్పుడు వచ్చిన పెయింటరు అప్పట్లో అప్పుడు ఉన్న దాంట్లో గోడలకి వాక్యం రాశాడు. ఇప్పుడు మీ పరిచర్య ఎలా ఉంటుంది? అంటే ఒకప్పుడు ఏమీ లేని స్థితి నుంచి దేవుడు ఇంకా మంచి స్థితికి ఒక్కొక్క అక్కడ నేను అక్కడ చేసినప్పుడు అందరికీ వినిపించమన్నారు కనుక, అప్పుడు మౌత్ లేదు. అయితే వీధి వాళ్ళందరికీ వినబడాలని మెగాఫోన్ ఒక కానుక ఇచ్చారు. ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు ఇచ్చిన కానుకతో మెగాఫోన్ కొనిపించాను. మెగాఫోన్తో అవి ఇదంతా అయ్యేది. ఆ తర్వాత క్రిస్మస్ రోజు డిసెంబర్లోన ఇంటింట క్రిస్మస్ అని చెప్పి మన ప్రార్థనకు వచ్చేవాడు ఇండ్లలోన, ఒక్కొక్క ఇంట్లోన కూటం, వీధికి కూటం పెట్టేదాన్ని. అలా జరిగేది. సండే స్కూల్ బాగా నాకు ఇష్టమైన పరిచర్య. చాలా జనం వచ్చేవారు సండే స్కూల్కి, కాపులు, ఊర్లో పిల్లలందరూ కాపులు. మన అయితే ఏదైనా సమస్య ఎక్కడ ఏం జరిగినా నేను వెళ్ళేదాన్ని ప్రార్థనకి, వాళ్ళ ఇండ్లకి ప్రార్థనకి వెళ్ళేదాకా నాకు గౌరవం. కాపులైనా చాకలోలైనా మాలోలైనా అలాంటి తేడా ఏమి లేకుండా అలా సేవ జరుగుతుంది. అందరూ ఇప్పుడు 4 సంవత్సరాల నుండి నాకు బాగలేనప్పటి నుండి హౌస్ విజిటింగ్కి వెళ్ళటం లేదు, అలాగే ఇంటింట క్రిస్మస్ కూటాలు కూడా వెళ్ళటం లేదు. ఇంకా నయమే, కొంతమంది మగవాళ్ళు కూడా వస్తున్నారు, కూర్చుంటున్నారు. అదే మొదట్లో ఆత్మీయంగానూ బాగా ఉండేవారు. ఇప్పుడు జనం అంత ఆసక్తి లేదు. కుటుంబ ప్రార్థన చేసుకోండి అని చెప్తున్నాను కానీ చేసుకుంటున్నారు లేదు. కుర్రోళ్ళు ఎక్కువగా రావటం లేదు నాన్న. అది నేను చాలా బాధపడుతున్నాను. ప్రార్థనే చేస్తున్నాను ఎక్కువగాను. ప్రభా మాట్లాడు, నీ వాక్యం చదివే బుద్ధి పుట్టించు, వ్యసనాలుకి గురైన వాళ్ళకి మార్చండి. ఎంతోమంది యాక్సిడెంట్ అయిపోవడం, రకరకాల వార్తలు వినబడుతుంది కదా, అలాంటి మార్పు. బైబిల్ రోజు చదివే బుద్ధి లేదు. బైబిల్ రోజు చదివితే దేవుడు మంచి బుద్ధిని, మంచి మనస్సాక్షిని, మంచి ప్రవర్తనను ఇస్తాడని, అలా దేవుడు ఏ అంశం మీద ఎప్పుడు వాక్యం చెప్పమని అడిగితే నేను ఆ దేవుడిని అడుక్కుంటాను. ఆ అంశం మీదనే నేను సిద్ధపడి చెప్తున్నాను. 4 సంవత్సరాలు డబ్బు అప్పుడప్పుడు వచ్చినా కానీ మొత్తానికి కూర్చునే ఎక్కువగానే. బాగున్నప్పుడు కొంచెం బాగుంటే నిలబడి, కానీ ఎక్కువ కూర్చొని వాక్యం చెప్తున్నాను. మీ ఎంత ఎక్స్పీరియన్స్ బట్టి ఇప్పుడు చాలా మంది సేవకులు, ఎవరి సేవకులు ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ బట్టి వాళ్ళకి ఏం చెప్తారు, ఏం గైడెన్స్ చెప్తారు? ముందు ఎక్కువగా బైబిల్ ఎక్కువగా ధ్యానం చేయాలి. సేవకులైనా కానీ ఏకాంతంగా బైబిల్ చదివి ధ్యానం చేసి ప్రార్థన చేస్తే దేవుడు ధైర్యం ఇస్తాడు, బలమిస్తాడు. వినినా వినకపోయినా చెప్పమన్నా. యేసుప్రభు చెప్పినప్పుడు అందరూ విన్నారు ఎట్లా, ఆయన చరిత్ర మనం చదువుతున్నాం కదా. ఆ టైంలోనూ అలాగే ఇప్పుడు కూడాను సేవకులకి అంతా ఇదిగా ఉండదు, కానీ ప్రార్థన అలాగా చేయాలనేసి. శుక్రవారాలు ఎక్కువగా ఎక్కడికి వెళ్ళను, ఏ రోజు వెళ్ళను అనుకో. శుక్రవారం ప్రార్థన రోజు, ఆ రోజు ప్రార్థన. ఒకప్పుడు ఉపవాసం, కానీ ఇప్పుడు టిఫిన్ చేస్తాను, అన్నం వండుకొని. కానీ ఎందుకంటే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి, అందుని బట్టి ఇంకా 3 పూటలు ట్యాబ్లెట్స్ కనుక వాళ్ళు దేవుడు ఆరోగ్యం ఓపిగా ఇస్తున్నాడు. అందరి కొరకు ప్రార్థన వరిస్తానండి. ఎక్కడి నుండి వచ్చినా వాళ్ళు సంఘస్థులు కూడా నాకు బాగలేకపోయినా కానీ పని చేయడానికి వస్తారు, బట్టలు ఉతకడానికి. కానీ నిజంగా అమ్మాయి వచ్చింది తోముకొని అలాగనమాట. కొంతమంది వచ్చి పని చేస్తున్నారు. అదే నాకు తర్వాత మా కొడుకు అవుతాడు, ఆయన వస్తాడు, చేస్తారు. సో ఇక్కడ సువార్త అయితే కంటిన్యూగా జరుగుతుంది. అంతే. నా తర్వాత
నా స్టార్ట్ చేసిన తర్వాత తర్వాత అది ఆయన వాళ్ళ ఫ్యామిలీ జరిపిస్తారని నిర్ణయం అయింది. అప్పుడప్పుడు వస్తుంటారు. రేపు 31న మా ఊర్లో పెళ్ళి కదా, వస్తారు. మా మేనల్లుడేమో పెళ్లి పురోహితుడు, ఆ అబ్బాయి నా కొడుకు అవుతాడు. దాన్నేమో నడిపిస్తాడు బాగా లక్షవారం. తర్వాత ఏమో 22వ తారీఖుకి 11వ తారీఖుకి 29 సంవత్సరాలు అవుతుంది ఇక్కడ సేవ మొదలుపెట్టి, వార్షికోత్సవం. అప్పుడు కూడా వస్తారు, మీరు వస్తారు. పోయినసారి వచ్చావు కదా నాన్న. సండే స్కూల్ మీద మీకు చాలా ఆసక్తి ఉన్నది దాన్ని ఇప్పుడు దానికోసం ఇప్పుడు సండే స్కూల్ టీచర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం సండే స్కూల్ ద్వారా మంచి పరిచర్య అవుతుంది. ఆ ఫోటోల్లో ఎక్కువ సండే స్కూల్ పిల్లల ఫోటోలే ఉన్నాయి కదా. సండే స్కూల్ చాలా బాగు. అప్పుడు నేను చేయలేక బాబు 4 సంవత్సరాల నుండి ఎవరైనా ఒకరు హెల్ప్గా ఉంటే చేస్తాను, నేను వాక్యం చెప్తాను, కానీ పిల్లల్ని అదుపులో పెట్టాడు కదా, అది చేసేవాళ్ళు ఎవరు నాకు రాలేదు. ఒకప్పుడు అమ్మాయిలు బాగా సహకారం, ఇప్పుడు ఎవరు లేదు. దాన్ని బట్టి సండే స్కూల్ జరిపించుకోలేదు. అంటే మీరు సండే స్కూల్ టీచర్స్ మొత్తం అందరూ చాలా మంది సండే స్కూల్ తీసుకున్నారు. వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం వాళ్ళకి మీ తరపు నుంచి వాళ్ళకి ఏమైనా చెప్పాల్సింది? వాళ్ళు కూడాను పిల్లల లక్షణాలని తెలుసుకొని వాక్యం చాలా వరకు పిల్లల సంగతులు ఉన్న సండే స్కూల్ బుక్స్ కూడా కొంటూ ఉంటాయి. ఆ రకంగా సిద్ధపడి పిల్లల్ని మరి ఆకర్షించుకునేలాగా సిద్ధపడి పిల్లల చేత నేను నాటకాలు వేయించేదాన్ని. ఎరా నీవు ఉన్నప్పుడు మీరు నాటకం వేస్తున్నారు కదా, నాటకాలు వేసేదాన్ని, వేయించేదాన్ని. అందరూ సంతోషించారు. కాపుల అమ్మాయిలు అబ్బాయిలు అందరూ వచ్చేవారు. కొంచెం సోదరు పెట్టి కొంతమందిని రానివ్వలేదు, కానీ పర్లేదు ఎవరు ఇస్తారందరూ. సండే స్కూల్కి వచ్చేదే గొప్పది. నేను సండే స్కూల్ ద్వారానే నేను ఆత్మీయంగా బలపడ్డాను. అలాగే సండే స్కూల్ పరిచర్య ఈ ఊర్లో చేయడం వలన చాలా గౌరవం పొందాను. పిల్లలు చాలా వరకు మారుతూ వచ్చారని చెప్పేసి చాలామంది అనేవారు. తను సండే స్కూల్లో రాత్రిని ఒంటరిగా ప్రార్థన చేయాలని, అలాగా ఇక్కడ ప్రార్థన పడుకోవడానికి వచ్చేవారు పిల్లలు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు ప్రార్థన చేసి అప్పుడు పడుకోవాలని దాన్ని అలాగే ప్రార్థన చేసేవారు. చిరంజీవి అయితే వచ్చిన వాళ్ళందరూ తనకు వరుసలో ఏమవుతారో ఆ రకంగా పలానా చిన్న దీవించడు, అన్నయ్యకు అలాగా ప్రార్థన చేసేవాడు. ఎంతమందికి బాప్తిసం ఇచ్చారు గోదావరిలో? గోదావరిలో నన్ను లెక్క చెప్పలేదు మరి. అమ్మాయిలకి అబ్బాయిలకి, తర్వాతనేమో ఆడోళ్ళకి, అలాగా నడిచి వెళ్ళగలరు అప్పట్లోనే. ఇప్పుడు కొన్ని సంవత్సరాల నుండి ఎక్కడికి వెళ్ళలేక నేను వెళ్ళటం లేదు కూడా. మా ఊళ్ళో వెళ్ళి బాప్తిసం ఇస్తున్నాను. సరే, అక్కడ పరిచర్య ఎలా జరిగిందంటే, ఒక ఫ్యామిలీ ఈ ఊళ్ళోనే ఉండేవారు, కాపులు ఉండేవారు. అప్పుడు ఆ వీధికి నేను ఒక పిలిచారు ప్రార్థనకి వెళ్ళేటప్పుడు. ఆ ఇంటి పక్క అబ్బాయి 2 సంవత్సరాల అబ్బాయి అక్కడికి వెళితే అమ్మమ్మ అన్నాడు. అందులో మా పిల్లలు లేనందుకు, పిల్లలంటే ఒక ప్రాణంలాగా అన్నది, అమ్మమ్మ అని పిలవగానే నేను అలా పట్టేసుకున్నాను. అప్పుడు ఎవరు అబ్బాయి అంటే అప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ అక్కలు వచ్చారు బయటికి. తర్వాత ఇలాగ పలానా దగ్గర ప్రార్థన అమ్మ రండి, ఆ పిల్లల్ని పంపించు అనేసి అంటే అద్దెంటికి వచ్చేవారు. ఆ తర్వాత ఆవిడ గర్భవతి. అయితే ముందేమో 2 ఆడపిల్లలు, తర్వాత అబ్బాయి నన్ను అమ్మమ్మ అన్నాడు. ఆ తర్వాతనేమో మళ్ళీ ఇంకొక అబ్బాయి పుడితే బాగుండు అనేసి ప్రార్థన చేశాను, కానీ ఆడపిల్ల పుట్టిందని చెప్పేసి కోపం వచ్చి అక్కడ వాళ్ళకి వాళ్ళ నాన్నగారి స్థలము ఇల్లు ఉంది. అక్కడ కూడా తన అన్న తమ్ముడు వాళ్ళు ఉన్నారు అక్కడ ఆ ఊళ్ళో. వెళ్ళిపోయారు అనమాట. ఫ్యామిలీని తీసుకుని ఆ పిల్లకు 3వ రోజునే వెళ్ళిపోయారు. నాకు ఆ పిల్లల మీద అమ్మమ్మ అన్న కుర్రోడును అలా అక్కలు వాళ్ళ మీద బెంగతోని
ఎలాగెళ్ళాలి ఏంటి తెలుసుకొని నడిచి 10 రూపాయల చాక్లెట్, 10 పైసలు, 10 రూపాయలు కాదు, 10 పైసలు చాక్లెట్లు తీసుకుని వెళ్ళేదాన్ని. అలాగా అప్పుడప్పుడు వెళ్ళడం, వెళ్ళి అక్కడ ప్రార్థన చేశాక అలాగక్కడ సేవ మొదలు కొంతమంది రావడం, వాళ్ళ ఇంట్లోనే ప్రార్థన. అందులోన ఆయన కొబ్బరి కాయలు చేసి పూజ చేసేవాడు. అక్కడ రామాలయంలో అక్కడ పూజలు చేసేవాడు. కానీ తనకి స్ట్రోక్ వచ్చింది. వెళ్తున్నప్పుడు అప్పుడు ప్రార్థన చేసినాక బాగా అయ్యాడు. అప్పుడు మానేసి తను కూడా ప్రార్థన చేసి ఇక్కడ ప్రార్థన పెట్టండి అన్నందుకు ప్రార్థన అక్కడ కొంతమంది వచ్చారు. అలాగక్కడ వాళ్ళ ఇంట్లోనే మొదలెట్టారు. అప్పుడు మా తమ్ముడు, మా అక్కగారు అబ్బాయి వాళ్ళు కూడా అక్కడ వచ్చి కూటం పెట్టాం. అలాగ అక్కడ బాగా సేవ జరుగుతుంటే ఇక్కడే మందిరం కడితే బాగుంటుంది అక్క అనేసి మా తమ్ముడు అంటే ఒకరోజు చూస్తే ఇప్పుడు వాళ్ళే ఆ అబ్బాయి వాళ్ళకి ఎదురుగా మొక్కలు ఉన్న స్థలం ఉన్నది. ఇక్కడే నేను ఈ కొబ్బరి మొక్కలు కొట్టేస్తాను, ఇక్కడే కట్టండి అన్నాడు. ఇక్కడే మందిరం అంటే వాళ్ళ ఇంటి ముందే మందిరం కట్టడం, అక్కడే సేవ చేయడానికి కొంతమంది ఆ కుటుంబం అలా పిల్లల ముగ్గురికి ఆడపిల్లలకి క్రైస్తవ పెళ్ళి కాపులే అక్కడ జరిగింది. ఇప్పుడు అమ్మ మనవడికి మా మనవాడికి పెళ్ళి కుదిరింది. 2 నెలల్లో ఆడికి కూడా వెళ్ళాలి. అది ఎక్కడ సేవ, అక్కడ కొంతమంది వస్తారు. ఇక్కడ నుండి ఆ ఊరు నడిచెళ్ళేదాన్ని. కొంతమంది సండే స్కూల్ అమ్మాయిలు పెద్దోళ్ళు అప్పుడు నాకు కూడా వచ్చేవారు నడిచి అక్కడ సేవకి వచ్చేవారు. ఆ తర్వాత ఏమో ఒక ఆటో కట్టించుకొని వెళ్ళేదాన్ని. ఆ ఆటో అబ్బాయి చనిపోయాడు, ఆటో లేదు. కానీ మొత్తానికి ఆ సేవ కొనసాగుతుంది. ఇప్పుడు ఆయనే వచ్చి అప్పుడు తండ్రి, ఇప్పుడు అమ్మమ్మ అన్న అబ్బాయి తండ్రి, ఆయన తమ్ముడు, వాళ్ళ అమ్మ నా కూతురు, ఈ బంధత్వం అలాగా నన్ను చూస్తాడు. కనుక వచ్చి బండి మీద ఆదివారం పొద్దున్న తీసుకెళ్తాడు అన్నమాట. చాలా సంతోషం నాన్న. మరి మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ ఈ సేవ ఇక్కడ మాత్రం సేవకు ఆటంకం లేదులే. నాకే 4 ఏళ్ల నుండి బాగలేక నేనే సేవ చేయలేకపోతే ఊరంతా వీధి పైన కూడా కూటలు పెట్టుకున్నా. మా తమ్ముళ్ళు వచ్చినప్పుడు పైన కూటమే. ఈ ఇక్కడ ఉన్నది కదా, ఏదో ఇక్కడ గ్రౌండ్ ఉంది కదా, అక్కడ కూడా కూటాలు ఎట్టించేవాళ్ళు, వచ్చేవారు అందరూ. ఇంకా నమ్ముకోలేదు కొంతమంది, మూఢనమ్మకాలతోనే ఉన్నారు. అదే బాధతోనే వచ్చే ఆడవాళ్ళతోనే చెప్తున్నాను, భర్తలతో కూడా చెప్పండి, కుటుంబ ప్రార్థన చేయండి అని అంటున్నాను. కుటుంబ ప్రార్థన చేస్తే అందులో మార్పు వస్తుంది, పిల్లల్లో మార్పు వస్తుంది అనేసి అంటున్నాను. కానీ ప్రేమ గల పరిశుద్ధ దేవ, జీవము గల దేవ, మా సృష్టికర్తమైన దేవ, మా రక్షకానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మీ పరిశుద్ధ గ్రంథాన్ని మేము మాట్లాడే భాషలో ప్రభా మా కొరకే రాయించినందుకు స్తోత్రాలు. ఈ గొప్ప గ్రంథాన్ని మా చేతుల్లో మా ఇళ్ళలో ఉంచి చదవడానికి మాకు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు. బైబిల్ని చదవటం వలన నీ స్వరం వినడం, నీ ఆజ్ఞల్లో నేను వినడానికి, నేను అలాగే నీ ఆత్మ ద్వారా మేము పాటించడానికి సహాయం చేస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, యవన బిడ్డలు ఈ పరిచర్య, నాకు ఆ పేరు నలగటం లేదు ప్రభా, పరిచర్య చేస్తున్నారు. ఆ ప్రతిఫలాన్ని బిడ్డలకి దయచేయి ప్రభా. నైనా చాలామంది యవనస్తులు చూస్తుంటే తాగుడుకి, దుర్వ్యసనాలకి గురైపో ఉన్నారు. వారు పాడైపోతున్నారు, వారి కుటుంబాలకి దుఃఖ సాగరంలో ఉంచుతున్నారు, సమాజానికి కీడు చేస్తున్నారు. అయితే ప్రభా, ఈ యవన బిడ్డల్ని మీరు రక్షించుకొని ఈ నీ పరిశుద్ధమైన పరిచర్యలో వాడబడ్డానికి వాళ్ళని నువ్వు ఒప్పించినందుకు, ఆకర్షించుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. బిడ్డల్ని ఇంకా బలపరచండి అయినా. మరి
వారి ఆలోచన జ్ఞానము ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నారు ప్రభా. ఆయన ఈ పరిచర్యకు ప్రోత్సాహపరిచే బిడ్డల్ని కూడా దీవించండి. ఆయన సమస్యల్ని నీవే మరి నీ వాక్య అగ్నితోనే సరిచేయమని కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా. నైనా కుటుంబ జీవితం జీవిస్తున్న బాబుని బట్టి వందనాలు. తన తల్లిదండ్రులు తోబుట్లు వాళ్ళని కూడా దీవించండి. పరిచర్యకు ప్రోత్సాహపడుతున్న స్నేహితులని మరి సంఘ పెద్దల్ని వాళ్ళని కూడా దీవించండి. అలాగే బాబు ఇంకా యవనస్తుడు ఇంకా వివాహం కావాలి కనుక ఎవరు తనకు సాటి అయినా సహాయము మీకు తెలుసు ప్రభా. మనకు అందుకొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఎవరి మోసంలో పడిపోకుండా కాపాడమని అడుగుతున్నాను తండ్రి. చిరంజీవితో స్నేహంగా ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా హాస్పిటల్కి వచ్చాడు ఆ బాబు. అయినా మరి పరిచర్యను జీవించమని అడుగుతున్నాను తండ్రి. తల్లిదండ్రులు జీవించండి ప్రభా. తోబుట్టుల్ని జీవించమని ప్రార్థిస్తున్నాను. నైనా మరి ముఖ్యంగా ప్రతిరోజు మీ పరిశుద్ధ గ్రంథాన్ని వ్యక్తిగతంగా చదివి మీ స్వరం వింటూ ప్రభా అనేక ఆత్మల నడిపింపు కొరకైన శక్తిని నీ వాక్యం ద్వారా నీ పరిశుద్ధాత్మ ద్వారా పొందినటువంటి నీ కుమారుడుగా సేవకులుగా వీళ్ళని దీవించమని ప్రార్థిస్తున్నాను కదా. ఈరోజు చాలా సమయాన్ని ఇక్కడ గడిపారు. ఆ ప్రతిఫలం కూడా అనుగ్రహించండి. మీరు పరిశుద్ధ దినం, ఆరాధన దినం అందుకొరకు కూడా ప్రభా సహాయం చేయండి. ఈరోజు వర్షం అని చెప్పారు కానీ వర్షం రాకుండా మామూలు వాతావరణం కలగజేస్తున్నాం. మీ చిత్తమైతే రేపు కూడా ఆరాధనకి ఆటంకం లేకుండా మంచి వాతావరణాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభా. నైనా ఈ గోదావరిని బట్టి వర్షాన్ని బట్టి చాలా చోట్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారట. నైనా ప్రయాణాలు చేయలేని వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి వారిని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నువ్వు సర్వాధికారివి ప్రభా. భూమి ఆకాశం సృష్టించావు. ఈ వర్షం మీద అధికారివి. నేను ఎండను పంపించేవాడు, గాలిని అన్నీ నీ ద్వారానే జరుగుతుంది కనుక ప్రభా నిన్నే మేము అప్పగించుకుంటున్నాం. ఏదైనా సరే నీ చిత్తం జరిగించండి. అయితే ప్రమాదానికి గురయ్యే జ్ఞానం మూర్ఖత్వానికి గురి కాకుండా జ్ఞానయుక్తంగా అది పనులు చేసుకునేలాగా ప్రయాణాలు చేసుకునేలాగా నీ బిడ్డలైన వారికి నీ నడిపింపు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. మాగా స్తోత్రాలు ప్రభా. ఈరోజు బిడ్డలు నాతో పాటు ఎబెనెజరైన నీతో గడపడానికి ఈ సహవాసం ఇచ్చినందుకు స్తుతిస్తూ యేసు పరిశుద్ధ నామమున. సో విన్నారు కదా, దైవజనరాలు చాలా కష్టపడి బీటెక్ చేసి చాలా తిరిగి అన్ని ప్రాంతాలు తిరిగి సండే స్కూల్ పిల్లల్ని ఒక మంచి క్రమశిక్షణలో పెట్టి వార్త చేసి ఇప్పటి వరకు ఏమీ లేని స్థితిలోంచి దేవుడు ఉన్నతమైన స్థితిలోంచి తీసుకొచ్చారని చెప్పారు. దైవ సేవకురాలకి క్రిస్టియన్ ఆర్మీ తరఫున వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఇంకా ఆరోగ్యంగా ఉండి మరింత సువార్త చేయాలని చెప్పి క్రిస్టియన్ ఆర్మీ తరఫున కోరుకుంటున్నాను. సో విన్నారు కదా, సువార్తికురాలి మంచి సాక్ష్యం ఏ విధంగా పరిచయం చేశారో. మరొక ఎపిసోడ్లో మరొక దేవుని సేవకుడు కానీ సేవకురాలు కానీ వాళ్ళ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకురావడానికి మేము సిద్ధపడతాం. అంతవరకు మా కొరకు ప్రార్థించండి. మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే షేర్ చేయండి. అలానే ఇక్కడ జరుగుతున్న సువార్త మరీ ఎక్కువగా జరగాలని చెప్పి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అందరికీ వందనాలు.